శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అనే సబ్జెక్ట్‌లోని స్టేటస్ అండ్ రోల్ అంటే స్థితి మరియు పాత్ర అనే పాఠం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మీ అందరికీ తెలుసు ఈరోజు ఏంటంటే సమాజం అనేది సంక్లిష్టమైనటువంటి మానవ సంబంధాలతో కూడుకొని ఉంటుంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక సామాజిక శాస్త్రవేత్తగా అసలు మానవ మనిషి ఒక యునిక్ మనిషి యొక్క జీవనాన్ని మనుగడను మనం ఒక విశిష్టమైనటువంటి జీవితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు విశిష్టత అని చెప్తున్నాను అంటే మానవుడుకున్నంత సృజనాత్మకత శక్తి మరే సమాజంలో మరియు ఈ యొక్క నేచర్లో ఈ యొక్క ప్రకృతిలో మరే దానికి కూడా ఇంత విశిష్టత లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానవునికి ఈ యొక్క సృజనాత్మకత ఏదైతే ఉందో అది ఇంకా ఏ జీవికి కూడా అంతగా లేదని మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి మనం సమాజంలో రకరకాల భిన్న పాత్రలను చూస్తూ ఉంటాము. మనం ఒక రోడ్డు మీద నడుస్తున్నాం అనుకోండి, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని చూస్తాము, ఒక బిచ్చగాళ్ళని చూస్తాము, బిజినెస్ పీపుల్ని చూస్తాము, ఆ తర్వాత బస్ కండక్టర్ని చూస్తాము, బస్సు డ్రైవర్లను చూస్తాము, ఇంకా కోర్టులను, ఇంకా సినిమా థియేటర్లను ఎన్నెన్నో చూస్తూ ఉంటాము. అంటే ఈ సమాజం అనేది చాలా భిన్నమైనది మరియు చాలా రకరకాల కొన్ని వేల లక్షల పాత్రలతో కూడుకుని ఉన్నది. ఒక పాత్రకి ఇంకొక పాత్రకి సంబంధం లేకుండా ఉన్నది. ఇప్పుడు ఎన్నో కోట్ల మంది అందరూ ఒకే పని చేయరు. అంటే వ్యవసాయం చేస్తారు కొంతమంది బిజినెస్ చేస్తారు, కొంతమంది పరిశ్రమల్లో పనిచేస్తారు, ఇంకొంతమంది సినిమా పరిశ్రమలో పనిచేస్తారు, ఇంకొంతమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారు, ఇంకొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు. ఇట్లా రకరకాలుగా మనం కనుక చూసుకుంటే కొన్ని లక్షలటువంటి సమాజంలో బతకాలి అంటే అది ఏదో ఒక పాత్రను చేసి ఉండాలి. అయితే సమాజంలో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి మనిషి కూడా పుట్టిన తర్వాత ఏదో ఒక సోషల్ స్టేటస్ను ఆ మనిషి కలిగి ఉంటాడు. అసలు సోషల్ స్టేటస్ అంటే ఏంటి, సామాజిక స్థితి అంటే ఏంటి అంటే సామాజిక స్థితి అంటే ఏంటి అంటే ఒక మనిషి ఒక సమాజంలో పుట్టినప్పుడు అతను ఏదైతే హోదాను అతను కలిగి ఉన్నాడో దాన్ని సామాజిక స్థితి అని చెప్పవచ్చు. హోదా అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. హోదా అంటే ఏంటి అంటే సోషల్ స్టేటస్. అంటే ఇప్పుడు అతను ఒక రైత, లేకపోతే ఒక హీరోనా, లేకపోతే ఒక కార్మికుడా, లేకపోతే ఒక స్వీపరా, లేకపోతే ఒక విద్యార్థి, ఒక ప్రొఫెసరా, ఇట్లా ప్రతి వ్యక్తికి కూడా కొన్ని సామాజిక హోదాలు ఉంటాయి. దాన్నే మనం సోషల్ స్టేటస్ అంటాము. అంటే ఒకే మనిషి మీరు ఒకేసారి ఒకే స్టేటస్ని కలిగి ఉంటాడా, లేకపోతే భిన్నమైనటువంటి స్టేటస్ని కలిగి ఉంటాడా అనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక వ్యక్తి ఒకే టైంలో రకరకాలైనటువంటి స్టేటస్ని కలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణ మనం తీసుకుందాం, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి. ఆ తండ్రి తన బిడ్డలకి తండ్రి, తన మనవలకి తాత, ఆ తర్వాత తన అన్నదమ్ములకి అన్నో తమ్ముడు అవుతాడు. ఆ తర్వాత ఇట్లా అంటే ఒకే వ్యక్తి ఒక భిన్నమైనటువంటి స్టేటస్ కలిగి ఉంటాడు. దీన్నే మనం సోషియాలజీ ఏమంటామంటే స్టేటస్ సెట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ రకంగా సోషల్ స్టేటస్ అనేది ప్రతి మనిషి విషయంలో కూడా ఇది ఉంటుంది. మీరు అపరిచితుడు సినిమా చూసే ఉంటారు. ఆ అపరిచితుడు సినిమాలో వాడు నార్మల్గానే ఉంటాడు, కానీ మధ్యలో వాడు వేరే పాత్రను పోషిస్తూ ఉంటాడు, ఒక సైకిక్ పాత్రను పోషిస్తూ ఉంటాడు. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. ఒకే వ్యక్తిలో రకరకాలైనటువంటి భావాలు మనుషులు ఉంటారనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని మనం ఏమంటామంటే సామాజిక శాస్త్రంలో స్టేటస్ సెట్ అని చెప్తాము. అంటే మనిషి ఒక వ్యక్తి ఒకే కాలంలో రకరకాలైనటువంటి సామాజిక స్థితుల్ని స్టేటస్ని కలిగి ఉంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది భారతదేశంలో ఎలా ఉంది, అదే విధంగా ఇది విదేశాలలో ఏ విధంగా ఉంది. ఇప్పుడు మనము స్టేటస్ అనేది భారతదేశం వరకు వస్తే, సౌత్ ఏషియా వరకు వస్తే అది ఏ రకంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం వెస్ట్రన్లో చూసుకున్నాం అనుకోండి, అక్కడ స్టేటస్ ఏంటి అంటే క్లాస్ ఉంది, రేస్ ఉంది. ఒక మనిషిని ఎక్కువగా అక్కడ తన యొక్క వర్క్ని బట్టి అతని యొక్క సామాజిక స్థితిని అక్కడ నిర్ణయిస్తారు. భారతదేశంలో ఏంటి అంటే తన పుట్టుక అనేది ఈ యొక్క సామాజిక స్థితిని అది గుర్తిస్తుందని చెప్పొచ్చు. పుట్టుక అంటే ఎట్లా అంటే భారతదేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టామనుకోండి, అతనికి ఎక్కువగా కొన్ని లక్షణాలు ఆపాదించబడతాయి. అతను మంచివాడని, లేకపోతే అతనికి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉందని, లేకపోతే వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలని, వాళ్ళు జెనెటికల్గానే వాళ్ళు వేరే వాళ్ళకంటే కూడా వాళ్ళు ఉన్నతులని చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని ఏమంటారంటే అస్క్రైబ్డ్ స్టేటస్ అంటారు. అంటే నువ్వు ఒక పుట్టుక ద్వారా నీకు కనుక ఒక సామాజిక స్థితి వస్తే
దాన్ని మనం సోషియాలజీలో అస్క్రైబ్డ్ స్టేటస్ అని చెప్తాము. ఇది ఒక భారతదేశం లాంటి దేశంలోనే ఉంది. అదే అమెరికాలో కూడా ఉంది అస్క్రైబ్డ్ స్టేటస్. ఎట్లా ఎట్లా అంటే తెల్లవాళ్ళు అంటే ఒక మనిషి ఒక కుటుంబంలో తెల్ల కుటుంబంలో ఉండడం వల్ల వానికి అతని కొన్ని గొప్ప లక్షణాలు ఆపాదించబడతాయి. ఏంటి అంటే తెల్లవాళ్ళు గొప్పవాళ్ళు, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నల్ల జాతి వాళ్ళకు అసలు బుద్ధి ఉండదు, వాళ్ళకి జెనెటికల్ డెవలప్మెంట్ జరగదు, వాళ్ళ ఆలోచన అంటూ ఉండదు. వాళ్ళు ఏమైనా కానీ యుద్ధాలు చేస్తారు, కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, ఏమైనా వైలెన్స్ ఉంటుంది. ఆ బ్లాక్ గెట్టోస్ ఏరియాలో కూడా మీకు మనం సోషలాజికల్ చూస్తే అది ఎక్కువ వైలెన్స్ ఉన్న ఏరియాగా మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇట్లా తెల్ల వాళ్ళకి నల్ల వాళ్ళకి మధ్యలో ఒక పుట్టుకతోటే వచ్చినటువంటి ఒక ఆపాదించబడినటువంటి కొన్ని లక్షణాలని మనము అది అస్క్రైబ్డ్ స్టేటస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా హోదాలు, సామాజిక హోదాలు అనేవి వితౌట్ హ్యావింగ్ ది రిలేషన్ విత్ ది ఇన్నేట్ కేపబిలిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, ఇఫ్ యూ అటాచ్ సంథింగ్ ఇట్ ఈస్ కాల్డ్ అస్క్రైబ్డ్ స్టేటస్. అంటే ఒక వ్యక్తికి పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు, గుణాలు, పనితో సంబంధం లేకుండా ఒక వ్యక్తికి మనం కొంత దాన్ని మనం ఒక హోదాని ఇవ్వడం అంటే దాన్ని అస్క్రైబ్డ్ స్టేటస్ అని మనము సామాజిక శాస్త్రంలో చెప్తాము. ఇన్నేట్ కేపబిలిటీ అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు సహజ సిద్ధంగానే కొంచెం ఈ పాటలు, రైటింగ్ అనేది వచ్చింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం ఏంటి అంటే నాకు సహజ సిద్ధంగా నా పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలని పరిగణలోకి తీసుకొని మీరు కనుక నాకు ఒక సామాజిక గుర్తింపిస్తే దాన్ని మనము అచీవ్డ్ స్టేటస్ అనాలి. అట్లా కాకుండా నేను పలానా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి, లేదా ఒక క్షత్రియుల కుటుంబంలో పుట్టాను కాబట్టి, ఇప్పుడు క్షత్రియులు పుట్టినంత మాత్రాన ఇప్పుడు క్షత్రియుడు అంటే బ్యారియర్ యుద్ధం చేయాలి. మరి బుద్ధుడు ఉన్నాడు, బుద్ధుడు యుద్ధం చేయలేదు ఎప్పుడు, మరి అతను క్షత్రియుడే. అలానే మనము అస్క్రైబ్డ్ స్టేటస్ ఇవ్వగలుగుతామా అంటే అది అన్నట్టు. ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇన్నేట్ కేపబిలిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వెన్ హీ బార్న్, అంటే అతనికి ఉండే సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని లక్షణాలని మనం పరిగణలోకి తీసుకొని అతనికి మనము సామాజిక హోదా ఇస్తే దాన్ని అచీవ్డ్ స్టేటస్ అంటారు. అలా కాకుండా ఈ ఇన్నేట్ కేపబిలిటీస్ని లేకపోతే ఇన్నేట్ అంటే మనిషి పుట్టుకతో వచ్చిన సహజ సిద్ధంగా వచ్చిన లక్షణాలు కాకుండా పలానా కులంలో పుట్టాడు, పలానా ప్రాంతంలో పుట్టాడు, పలానా మతంలో పుట్టాడు కాబట్టి అతనికి కొన్ని లక్షణాలను ఆపాదించడం అనేది అస్క్రైబ్డ్ స్టేటస్. అంటే ఇది సామాజిక స్థితి. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇదంతా మీ అందరికీ తెలుసో లేదో, భారతదేశం అనేది ఒక బ్రాహ్మణికల్ ఇండియన్ కాస్ట్ సిస్టమ్ అనేది ఇండియాలో, భారతదేశంలో కుల వ్యవస్థ అనేది చాలా ప్రధానంగా ఉంది. ఒక మనిషి చెక్కు కుట్టుకునే కుటుంబంలో పుడితే వాడి జీవితాంతం చెక్కు కుట్టుకోవాల్సినటువంటి ఒక సామాజిక చట్రంలో భారతదేశం ఉంది. అంటే మరి ఆ చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టినంత మాత్రాన అతనికి సహజంగా వచ్చే లక్షణం ఉంటాయి. చదువుకోవాలనుకుంటే చదువుకునే పరిస్థితి ఆ అబ్బాయికి ఉండదు, ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉండదు. అంటే ఏంటంటే ఇది భారతదేశంలో ఏంటంటే ఈ అస్క్రైబ్డ్ స్టేటస్ అనేది చాలా ప్రధానంగా అది నడుస్తుంది. అందుకనే మీరు అంబేద్కర్ కానీ, పూలే కానీ, పెరియార్ కానీ, కొంతవరకు గాంధీ కానీ, భగత్ సింగ్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక సమసమాజాన్ని వాళ్ళు ఆశించారు. ఈ రకంగా మనం కనుక చూస్తే భారతదేశంలో ఏంటి అంటే అస్క్రైబ్డ్ స్టేటస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ యొక్క సామాజిక స్థితి అనేది ఎక్కువగా ఉంది. మరి అదే యూరోప్ లో కనుక మనం చూసుకుంటే అచీవ్డ్ స్టేటస్ ఉంది. అచీవ్డ్ స్టేటస్ అంటే అతను కష్టపడి అతను సాధించినటువంటి అతని యొక్క సహజంగా వచ్చిన లక్షణాలతో అతను తెచ్చుకున్నటువంటి గుర్తింపు, దాన్ని మనం అచీవ్డ్ స్టేటస్ అన్నాం. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అయ్యాడు అనుకోండి, ఒక గిరిజన అమ్మాయో గిరిజన అబ్బాయో చదువుకొని ఒక ప్రొఫెసర్ అయ్యాడు అనుకోండి, దాన్ని అచీవ్డ్ స్టేటస్ అని చెప్పుకోవచ్చు. వారు ఇప్పుడు అట్లా కాకుండా ఒక పుట్టుకతోనే కొన్ని లక్షణాలు మనం ఇస్తే దాన్ని మనము అస్క్రైబ్డ్ స్టేటస్ అని చెప్తాము. ఇది ప్రాథమికమైనటువంటి స్థితి మరియు పాత్ర. ఇప్పుడు ఏదైతే మనకు ఈ సామాజిక హోదా ఉందో ఆ హోదాకి తగ్గ పాత్రలు ఉంటాయి అన్నట్టు. ఎట్లా అంటే ఒక టీచర్ అనుకోండి, పాఠాలు చెప్పాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్ ఉంది అనుకోండి, మనం చూడగానే పోలీస్ కానిస్టేబుల్ అనుకుంటాం. అతను చేయాల్సిన పాత్ర ఏంటి? ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం. అంటే ప్రతి సామాజిక హోదాకి అనుబంధంగా ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర నిర్వహించడమే ఆ సామాజిక హోదా యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఈ రోజు మనం ఈ పాఠంలో ఏం తెలుసుకుంటామంటే హోదా అనే భావన ఎట్లా ఉంది మరియు పాత్రలకు దాని సంబంధాన్ని వివరించడము. అంటే ఈ హోదాకి ఈ పాత్రలకి గల సంబంధాన్ని మనం వివరించాలి. ఒక్కోసారి ఏమైంది అంటే కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ అవుతుంది అన్నట్టు హోదాకి పాత్రకి. లేకపోతే పాత్రలకు సంఘర్షణ ఉంటుంది. ఒకే వ్యక్తి రకరకాల పాత్రలు చేయవలసి ఉంటుంది. ఒకే వ్యక్తి రకరకాల హోదాలు కలిగి ఉండడం ఉంటుంది. ఉదాహరణకి ఒక టీచరు ఒక క్లబ్ లో మెంబర్ కావచ్చు, ఒక ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ లో మెంబర్ కావచ్చు, లేకపోతే ఆ సొసైటీలో ఏదైనా
పొదుపు సంఘాలలో ఉండవచ్చు. అంటే ఒక రకరకాల ఒక కమిటీకి చైర్మన్గా ఉండొచ్చు. ఒక్కోసారి మీరు చూస్తూ ఉంటారు అందుకని భారతదేశంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు హోదాలను కలిగి ఉండకూడదు. మీరు పార్లమెంట్ సభ్యులైనా ఉండాలి, లేకపోతే వేరే హోదాను కలిగి ఉండాలి తప్ప బయట హోదాను కలిగి ఉండడం అనేది మంచిది కాదనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కొంతమంది సోమనాథ్ చటర్జీ తెలిసి ఉంటారు. అతని టైంలో ఈ రూలింగ్ వచ్చింది. ఏమని ఒక వ్యక్తి ఒకే టైంలో రెండు హోదాలని పెద్ద హోదాలను కలిగి ఉండకూడదు అనేది అది అది చెప్పడం ద్వారా తన యొక్క ఒక హోదాను కోల్పోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే నేను ఏం చెప్తున్నాను ఇక్కడ అంటే హోదా అనేది ఇది చాలా ప్రభావవంతమైనటువంటి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది, అది ప్రభావం చూపిస్తుంది. ఎట్లా అంటే ఆ హోదాని బట్టి మనం కూడా ఇంత చదువుకున్నా కానీ మీకు ఒక డబ్బుని లేకపోతే ఒక హోదా ఉన్నామని చూసేసి మనం లేచి నిలబడతాం, నమస్తే పెడతాం. మనం అదే ఒక దళిత కుటుంబంలోనో, ఒక గిరిజన కుటుంబంలోనో, ఒక మైనారిటీ కుటుంబంలోనో ఒక అమ్మాయో అబ్బాయి చదువుకుని పైకి వస్తే అతను మనం అంత పెద్ద గౌరవం ఇవ్వము. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఇది మనకు వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క కరుడు పెట్టినటువంటి కుల వ్యవస్థ కానివ్వండి, లేకపోతే మనలో ఉన్నప్పుడు మన మనసులో నాటుకున్నటువంటి సోషలైజేషన్ ప్రాసెస్ లో ఏంటంటే పిల్లల్ని మనం దూరంగా పెంచుతాం. దళిత పిల్లలకి, గిరిజన పిల్లలకి, గ్రామీణ పిల్లలకి మనం చెడిపోతాము అని సిటీ వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు వేరే పిల్లలతో వాళ్ళ పిల్లల్ని ఆడుకోనివ్వరు. ఇట్లా ఎంతో వైవిధ్యభరితంగా పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఈ భారతదేశంలో హోదా అనేది, గౌరవం అనేది, ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇట్లాంటివన్నీ కూడా ఒక చాలా ప్రభావవంతమైనటువంటి పాత్రలు మనకు వస్తున్నాయని చెప్పవచ్చు. మీకు ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. అంటే ఈ హోదా పాత్రలు అనేది ఎంత ప్రభావం చూపిస్తారని మనం ఉదాహరణలు తీసుకుంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియాని తీసుకుంటే నార్త్ ఇండియా వాళ్ళు కొంచెం తెల్లగా ఉండి ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళ ఆర్యన్ రేస్ అని చెప్పుకోవడం వల్ల సౌత్ మొత్తం ద్రవిడియన్ స్టాక్, ద్రవిడియన్ లాంగ్వేజ్ వల్ల కొంచెం ఇన్ఫీరియారిటీగా అంటే తక్కువగా చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తెల్లవాళ్ళు తమకు తాము గొప్పగా భావించడము, ఆ తర్వాత నల్లవాళ్ళను తక్కువగా చూపించడం అనేది జరుగుతుంది. దీనివల్లనే తమిళనాడులో భాషా ఉద్యమం వచ్చింది. భాషా ఉద్యమం వచ్చేసి తమిళనాడు వాళ్ళు చాలా మంది తమిళ భాష ఉద్యమం కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. అక్కడ హిందీని రద్దు చేయడం జరిగింది, రెండో జాతీయ భాషగా. అట్లా సౌత్ ఇండియాలో కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళము ఈ 4 భాషలు తమ యొక్క అస్తిత్వాన్ని అంటే హిందీ ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి తమ అస్తిత్వానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. అంటే సౌత్ ఇండియన్ స్టేటస్ ఇక్కడ ఒక ప్రాంతీయమైనటువంటి ఒక స్టేటస్ కూడా దేశంలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఈ 2 స్టేటస్లు ఉన్నాయి. వాళ్ళు చదువుకోకపోయినా గొప్పగా ఫీల్ అవ్వడం నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ కొంచెము ఇన్ఫీరియర్ గా అది పార్లమెంట్ స్థాయిలో జరుగుతూ ఉంది. అందుకని మనం చాలా మంది గొడవలు చేస్తూ ఉంటాం ఈ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. ఆ మధ్యలో ఒక మినిస్టర్ మాట్లాడుతూ మేము దక్షిణ భారతదేశం వాళ్ళని బాగానే చూస్తున్నాం కదా, మేము ఆఫ్రికా వాళ్ళని ఎందుకు వివక్షత చూపిస్తామని చెప్తా ఉండే. అంటే ఆఫ్రికా వాళ్ళతోటి మన యొక్క సౌత్ ఇండియాని ఒక కేంద్ర మినిస్టర్, ఇప్పుడు ఉన్నటువంటి ఒక కేంద్ర మినిస్టర్ ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే మనం ఒక సౌత్ ఇండియాలో పుట్టినంత మాత్రాన మన స్టేటస్ తక్కువ కాదు కదా. అది అంటే స్టేటస్ నువ్వు అస్క్రైబ్డ్ స్టేటస్ మనం అచీవ్ చేసిన అనుకోండి, మనోడు ఆఫీసర్ అయినా, ఇప్పుడు సౌత్ ఇండియన్ ఆఫీసర్, ఇప్పుడు సౌత్ ఇండియన్ పొలిటీషియన్, ఇట్లా ఈ రకాలైనటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఇప్పటికీ ఉందనేది భావిస్తున్నారు. అందుకనే మన సౌత్ ఇండియా మొత్తం కూడా ఒక రకమైనటువంటి కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తుంది అంటే ఎంత ప్రభావం చూపిస్తుందో అని మీకు ఉదాహరణ అర్థం చేసుకోవడానికి ఈ యొక్క స్థితి, సామాజిక స్థితి, మనోళ్ళు చేసినటువంటి పాత్రలు ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క ఉదాహరణలు ఇవ్వవలసి వచ్చింది. అంటే ఈ యొక్క పాఠంలో మనం హోదా అనే భావన, మరి ప్రతి హోదాకి కొన్ని పాత్రలు ఎట్లా సంబంధాన్ని కలిగి ఉంటాయి అనేది కూడా మనము ఈరోజు వివరించుకోవాల్సిన అవసరం ఉంది. హోదాలో రకాలు అంటే ఎన్ని రకాలైనటువంటి స్టేటస్లు ఉంటాయి, పాత్ర యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది, ఎన్ని రకాల పాత్రలు ఉంటాయి, రెండు పాత్రల మధ్యలో తేడాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా సంఘర్షించుకుంటాయి, అదే ఏ విధంగా కలిసి పనిచేస్తాయి అనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. మరియు సాధారణ మరియు సంక్లిష్ట సమాజాలలో పాత్రల మధ్య తేడాను గుర్తించడం కూడా ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. మరియు అదేవిధంగా పాత్రల యొక్క విభిన్న కోణాలను కూడా మనం ఈ యొక్క పాఠంలో మనం చర్చించుకుంటాం. మనం పాత్రల సంఘర్షణ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఒక మనిషి మంచిగా జీవించాలనుకుంటాడు, కానీ తన యొక్క అవినీతి సమాజంలో తాను ఒక్కొక్కసారి తనకు తానే సంఘర్షణ పడుతూ ఉంటాడు. అటు తన మిత్రులు తాను నమ్మిన సిద్ధాంతాలతోటి బతకలేక, ఆ తర్వాత
పోకడలు చూడలేక మీ అందరికీ తెలుసో లేదో పాతకాల కమ్యూనిస్టులు లేకపోతే మానవ హక్కుల వాళ్ళు, కవులు, కళాకారులు ఒక్కోసారి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తూ ఆత్మహత్యలు చేసుకుంటారు. సినిమా యాక్టర్లు అనుకోండి, టీవీ నిన్న పేపర్ చూస్తున్నాను నేను. పేపర్ చూస్తుంటే దాంట్లో ఏముంది అంటే ఇది బాంబేలోనో ఏమో ఒక టీవీ సీరియల్ నటించి ఒక వర్ధమాన నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే డ్రగ్ ఓవర్ డోస్. అంటే అతని స్టేటస్ సంబంధించి అతనికి ఉన్నటువంటి హోదాకు తగ్గట్టు అతను జీవిస్తున్నాడు, కానీ దానికి సరైన ఇన్కమ్ లేకనో సంథింగ్ ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అతను చనిపోయాడు. అంటే ఇట్లా రకరకాలైనటువంటి స్టేటస్లు ఉంటాయి సమాజంలో, రకరకాలైనటువంటి దానికి సంబంధించిన పాత్రలు ఉంటాయి. ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో భిన్న రకాలైన పాత్రలు, భిన్న రకాలైనటువంటి సోషల్ స్టేటస్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అంతెందుకు మనం ఒక చిన్న గొడవ పడ్డది అనుకోండి, నువ్వెంతరా అనుకుంటూ అంటుంటారు. నువ్వు నీ స్టేటస్ ఏం బతుకుతున్నావు అని ఇట్లా మన ఫ్రెండ్స్ మధ్యలో కానీ లేకపోతే వేరే మధ్యలో కూడా ఒకరికొకరు స్టేటస్ అంటే తన సామాజిక స్థితిని దెప్పి పొడవడం అనేది మనకు నిత్య జీవితంలో ప్రతి దైనందిక జీవితంలో చూస్తూ ఉంటాం. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య తెచ్చుకోవడం కానీ, లేకపోతే భార్యాభర్తలు కానివ్వండి, లేకపోతే తండ్రి కొడుకులు కానివ్వండి, లేకపోతే ఇట్లా అంటే ప్రతిసారి కూడా మన స్థితిని ఎవరో ఒకరు మనకి చెప్తా ఉంటారు. మన స్థితి ఏంటి, మనం చేయాల్సిన పాత్ర ఏంటి. నీకు డబ్బులే లేవా, నువ్వు ఎందుకు పెద్దగా యాక్షన్ చేస్తావు, హోదా ఉన్నట్టు నటిస్తామని మనల్ని ఎప్పుడు సమాజం హెచ్చరిస్తూ ఉంటుంది. అదే ఉన్నోన్నైతే నీకు ఎందుకే, నీకు మస్తు డబ్బులు, నేను ఎంజాయ్ చేసుకో లైఫ్ అని వాడిని చెప్తా ఉంటాను, వాని రోల్ని వాడిని చెప్తా ఉంటాను సమాజం. అంటే ఇక్కడ స్టేటస్ రోల్ అనేది ఎంత 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 ప్రభావవంతమైనది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అదే మనకు యూరోప్ కానివ్వండి, లేకపోతే అమెరికా కానివ్వండి, లేకపోతే ఆఫ్రికాలో కానివ్వండి, ఈ స్టేటస్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తుంది. ఇప్పుడు రాయల్ కుటుంబం ఉందండి, మీరు ఇప్పుడు ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఈ రాయల్ కుటుంబం అనేది లండన్ వాళ్ళు ఏలుతున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి మన సునక్ ఉన్నా కానీ దానికి కింగ్ ఎవరు, క్వీనే కదా. మరి ఆమె క్వీన్ ఏంటి, అది ఒక సోషల్ స్టేటస్. అది అంటే ఆమె సమాజంలో ఆమె ఇప్పుడు ఆ రాజకుటుంబంలో ఎవరు పుట్టినా కానీ అది ఆ స్టేటస్ వస్తుంది. అంటే ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు కింగులు వాళ్ళే కదా. చివరికి ఆమె సంతకం పెడితేనే ఒక ఫైల్ అది మూవ్ అవుతుంది. ఇట్లే మనం హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్లో మీరు అందరికీ సలాం హైదరాబాద్ చదివారో లేదో నాకు తెలియదు, లోకేశ్వర్ రాశాడు. దాంట్లో నిజాం టైంలో ఎట్లా ఉండేది అంటే, ఒక కుటుంబంలో నిజాం కుటుంబంలో పుడితే వాళ్ళకి ఎట్లాంటి రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఎట్లా బిహేవియర్ చేయాలి, ఎట్లా ఉండాలనేది కూడా, వాళ్ళు బతుకుతారనేది కూడా మనకు హైదరాబాద్ నిజాం విషయాలలో కానివ్వండి, లేకపోతే ఏ రాజ కుటుంబాన్ని గురించి తీసుకున్నా కానీ మనకు ఇవి చాలా స్పష్టంగా అవపడతా ఉంటాయి. ఈ రకంగా మనకి ఈ యొక్క సామాజిక హోదాలు మరియు వాటి తగ్గ పాత్రల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే భారతదేశంలో ఇప్పుడు ఇప్పటికీ కూడా మనము చాలా మంది ఊళ్ళో బాంచంద్ర అంటారు, కొంతమంది బాంచంద్ర అనొద్దన్నా కానీ దొర అంటారు కొంతమందికి. దొర అనేది ఏంటండి, దొర అనేది ఒక స్టేటస్. దొర అంటే భూములు ఉన్నాయని వాడికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి కులం అని లేకపోతే మతం అని చెప్తా ఉంటారు. మా ఊరికి పోయినా కానీ బాంచంద్ర అని ఎవరైనా పెద్ద వృద్ధులు వాళ్ళు అంటూ నేను చెప్తా ఉంటాను, బాబు ఈ దొరల కాలం పోయింది, ఇదంతా పోయింది, దొర లేదా అని దొరసాని లేడు, ఎవడు లేడు, ఉన్నదంతా మనుషులకు కొంత గౌరవం గుర్తింపు అందరూ సమానం అని చెప్తా ఉంటాను. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఈ సమాజంలో భిన్న సామాజిక స్టేటస్ తోటే రకరకాలైన గుర్తింపులు వస్తాయి. అయితే మనం ఈ స్టేటస్ ని మార్చుకోవచ్చా అంటే అట్లనే ఉంటుందా అంటే, ఈ మధ్య కాలంలో కొత్త ట్రెండ్ ఏంటి అంటే, సమాజంలో స్టేటస్. ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టాను, నేను ఒక అబ్బాయిగా పుట్టాను, కానీ కొత్తగా ట్రెండ్ ఏంటంటే, ప్రపంచీకరణలో ఒక ట్రెండ్ ఏంటంటే నేను అమ్మాయిగా మారచ్చు, నా లింగ మార్పిడి చేసుకోవచ్చు. అంటే ఇట్లా అప్పుడేమవుతుందండి, నేను మగ అబ్బాయి, నాకున్న గుర్తింపు ఏంటి, నేను మగ అబ్బాయి అంటే నాకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మాట్లాడిన ప్రపంచంలో ఏంటి దాని అర్థం, ఇప్పుడు నేను మొత్తం నా అంగాలు మార్చేసుకొని నేను అమ్మాయిగా మారాలనుకోండి, అప్పుడు నాకు ట్రాన్స్జెండర్ నా యొక్క లింగ మార్పిడి అనేది జరుగుతుంది. అంటే నాకు హోదా మారుతుంది, అప్పుడు నేను అబ్బాయి నుంచి అమ్మాయిగా మారుతా. కొంతమంది ఏం చేస్తారు, అమ్మాయిగా పుట్టినా కానీ వాళ్ళకు అబ్బాయి లక్షణాలు ఉండడం వల్ల వాళ్ళు అబ్బాయిగా గుర్తింపు ఇష్టపడతారు. ఉదాహరణకి ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి కార్తిక బిట్టు ఒక ప్రొఫెసర్, ఆమె మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్ లో చదువుకున్నారు. ఆమె ఈ యొక్క స్వలింగ సంపర్కుల యొక్క హక్కుల గురించి పోరాడుతుంటారు.
ఆమెకు ఆమె తను తను తాను అంటే కావేరి తను తాను ఒక అంటే పుట్టడం మాత్రం అమ్మాయిగా పుట్టింది, లేకపోతే సిటీ ఉంది. సిటీ జొమాటో అన్నట్టు ఊర్లలో ఉంటాయండి. ఇప్పుడు స్విగ్గీ అనేది ఒక రోల్. ఇప్పుడు ఏంటి, ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాడు. ఫుడ్ తీసుకురావడం అసలు రోలే కదా, అది ఒక సామాజిక హోదానే కదా. అతను సేల్స్ మ్యాన్, అతనుకున్న హోదా ఏంటి, సేల్స్ మ్యాన్. మనం కస్టమర్స్. అంటే ఈ యొక్క సంక్లిష్టమైనటువంటి హైదరాబాద్ నగర జీవితం, బాంబే, లేకపోతే ఢిల్లీ, న్యూయార్క్ సిటీ, జపాన్, టోక్యో, ఈ సింగపూర్ ఇట్లాంటి కంట్రీస్ లలో ఇవి ఒక విభిన్నమైన పాత్రలు ఉంటాయి. మనం అసలు ఊహించుకోవడం మన పని అయితే తెల్లారి బయట వేసుకోవడం, స్విగ్గీ ఎవరు ఆర్డర్ చేసి వాళ్ళకి ఫుడ్ డెలివరీ చేయడం, ఇది అదొక పాత్ర అన్నట్టు. ఇప్పుడు మీకు మున్సిపాలిటీ వర్కర్స్ ఉంటారు, మన పల్లెటూరులో మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారా తప్ప గ్రామంలో కొన్ని చిన్న చిన్న గ్రామాల్లో అయితే అసలు వాళ్ళ ఈ మున్సిపాలిటీ అదే ఉండదు. అంటే మున్సిపాలిటీ ఈ సిటీలో రకరకాల కొన్ని లక్షల క్యారెక్టర్స్ ఉంటాయి సిటీలో. ఇప్పుడు మీ సిటీలో స్పెషలిస్టులు ఉంటారు, ఆ తర్వాత ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు. అంటే సిటీలో పాత్రలు ఎక్కువ ఉంటాయి, లక్షల పాత్రలు ఉంటాయి. పెద్ద పెద్ద కర్మాగారాల్లో పనిచేసే పెద్ద పెద్ద సైంటిస్టులు ఉంటారు, యూనివర్సిటీలో పనిచేసే పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు. మన పల్లెటూరులో ఎవరుంటారండి అంటే అక్కడ పాత్రల సంఖ్య చాలా పరిమితము. మన యొక్క నగరాలలో పాత్రల సంఖ్య చాలా అపరిమితం అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా సంక్లిష్ట సమాజాలలో మరియు సాదాసీదా సమాజాలలో కూడా ఈ యొక్క పాత్రలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ముందుకెళ్దాం. ఈ యొక్క యూనిట్ లో సమాజం యొక్క సామాజిక నిర్మాణం, ఇది సరళమైన మరియు సంక్లిష్ట సమాజాల్లో పాత్రలని మరియు రోల్స్ ని, బహుళ పాత్రలు, మరియు పాత్ర సంఘర్షణ వంటి పాత్ర విభిన్న కోణాలను చర్చిస్తుంది. మనం ఈ రోజు యూనిట్ లో హోదా మరియు పాత్ర గురించి విడివిడిగా చర్చించినప్పటికీ రెండింటి మధ్య సర్వమతమైన ఏ విధంగా పునరావృతమవుతుందో తెలుస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పినప్పుడు ప్రతి సామాజిక హోదాకి దానికి సంబంధించినటువంటి ఒక రోల్ అంటే ఒక పాత్ర ఉంటుంది, అది చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను డాక్టరేట్ని, నా పాత్ర ఏంది, డాక్టర్ అయినంత మాత్రం దాని పాత్ర ఏంటంటే పాఠాలు చెప్పాలి, పరిశోధన వ్యాసాలు రాయాలి. నేను పరిశోధన వ్యాసాలు రాయకుండా పాఠాలు చెప్పకుండా పోతే నా పాత్ర, నా యొక్క హోదాకి నేను న్యాయం చేసిన వాడిని కాదు. ఇట్లా సమాజంలో పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు అంటే ఇక్కడ క్రైమ్ జరుగుతుంది అనేది దొరకబెట్టాలి, దొంగలు దొరకబెట్టాలి. మన చైన్ స్నాచర్స్ ఉంటారు, ఆ తర్వాత పిక్ పాకెటర్స్ ఉంటారు. ఇంతకుముందు ఆర్టీసీ బస్సులలో నేను స్కూల్లోనూ కాలేజీలో చదువుతుంటే వినేవాడిని, హైదరాబాద్ బస్సులలో పిక్ పాకెటింగ్ ఎక్కువ జరుగుతుంది. జరా భద్రాన్ కొడుకో కొమరన్న దొర, బస్సు ఎక్కే కాడ దిగే కాడ జరా భద్రం కొడుకు అన్న అంటే ఏంటి, ఎందుకు భద్రం అంటే ఎవడో వాడు నీ యొక్క వస్తువులను ఎత్తుకెళ్తాడు. నువ్వు పట్టుకున్న పుస్తకాలను, నువ్వు పట్టుకున్న పాత్రలను. ఈ మహానగరంలో పల్లెటూరు నుంచి వచ్చిన వాడు తన యొక్క వస్తువును కోల్పోయాడానికి ఇంకేముందండి, వాడు బిచ్చం ఎత్తుకుంటూ తిరిగాడు. ఇక్కడ హైదరాబాద్ అని, న్యూయార్క్ నగరంలో కానీ. కొంతమంది విదేశాలకు పోయినప్పుడు ఏమైందంటే పాస్పోర్ట్లు కూడా కొట్టుకుంటారు, పాస్పోర్ట్లు కూడా కొట్టుకుని అట్లా స్టేట్లెస్ పీపుల్ కొంతమంది తయారు. మళ్ళీ వెనక్కి రావాలంటే ఎంత కష్టం వస్తున్నది, పాస్పోర్ట్ పోయి రావాలంటే ఇప్పుడు రిఫ్యూజ్ చేసి ఉంటారు. ఇప్పుడు మహానగరాలలో నగరాలలో ఏంటంటే కాందీశీకులు ఉంటారు, వేరే రాష్ట్రం వాళ్ళు ఉంటారు, వివిధ పాత్రల వాళ్ళు ఉంటారు, ట్రాన్స్లేటర్స్ ఉంటారు, పోయట్స్ ఉంటారు, అండ్ పల్లెటూరులో కూడా ఉంటారు. కానీ సిటీలో ఎక్కువ అన్నట్టు. ఒక భాషకు ఇప్పుడు మన చెగువేరా కూతురు వచ్చింది, ఆమె స్పానిష్ తప్ప ఇంగ్లీషు మిగతా భాషలు రావు. మరి స్పానిష్ భాష ఎవరు ఎవరు ఆమె చెగువేరా కూతురు డాక్టర్ ఎలై చెగువేరా ఆమె భాషల్ని ఎవరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి? అది ఎందుకు ఆడియన్స్ తెలుగు అన్నారు అంటే ఇఫ్లూలో స్పానిష్లో చదివిన ఒక డాక్టరేట్ అతను ట్రాన్స్లేట్ చేయవలసి వచ్చింది. అంటే నీకు ప్రత్యేకంగా మహానగరాలలో సంక్లిష్ట సమాజాలలో ఏంటంటే కొన్నిటికి స్పష్టంగా సైంటిస్టులు ఉంటారు, డబ్బింగ్ స్పెషలిస్టులు ఉంటారు, వాయిస్ స్పెషలిస్టులు ఉంటారు, లిరికల్ స్పెషలిస్టులు ఉంటారు, లాంగ్వేజ్ స్పెషలిస్టులు ఉంటారు, కరెక్షన్ స్పెషలిస్టులు ఉంటారు, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇట్లా రకరకాలైనటువంటి సంక్లిష్ట సమాజంలో మనం ఉంటుంది. ఈ పాత్రలు అనేటివి మనకు ఈ యొక్క హోదా కానివ్వండి, ఈ పాత్ర కానివ్వండి, ఇట్లా ఈ రకంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది మనకు అర్థమవుతుంది. ఒక రాజకీయ పాత్ర పల్లెటూరులో వేరుగా ఉంటుంది, ఒక సామాజిక మహానగరాలలో వేరుగా ఉంటుంది. మహానగరాల్లో డైనమిక్గా ఉంటుంది, ఎప్పుడు ఏ సమస్య వస్తుంది, ఎప్పుడు ఏమైంది అనేది మనం ఊహించడం కష్టం. ఎప్పటికీ ఇది చర్నింగ్ అవుతూ ఉంటుంది. పల్లెటూరు కొంచెం రిలేటివ్గా తక్కువగా ఉంటుంది, అంటే అక్కడ కూడా చాలా డైనమిక్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రపంచీకరణలో ఏమవుతుంది అంటే ఈ యొక్క సమాచారం ఇదంతా రావడం వల్ల పల్లెటూర్లు కూడా చాలా చాలా డైనమిక్గా తయారై అవి చాలా ముందుకెళ్తున్నాయి అనుకోండి.
కాబట్టి చెప్తున్నాను, సంక్లిష్ట సమాజాలలో హోదాలు పాత్రలు ఎట్లా ఉంటాయి. పరిశోధన చేశాను, ఇంకొన్ని చాలా గిరిజన గ్రామాలు తిరిగినప్పుడు మనకు అర్థమైందంటే అవి సింపుల్ సొసైటీస్. అక్కడ ఏంటంటే వేట చేయడము, ఆ తర్వాత వాళ్ళ ఆహారం పంచుకోవడం ఉంటుంది. సింపుల్ సొసైటీస్లో స్టేటస్ ఎట్లా ఉంటుందంటే ఏజ్ అండ్ సెక్స్ని బట్టి ఉంటుందండి. మీకు బండ గుర్తు పెట్టుకోండి, ఒక ఒక సాదా సీదా సమాజంలో ఏంటంటే నీ గౌరవం అనేది నీ యొక్క ఏజ్ని బట్టి, నువ్వు ఏజ్ని బట్టి ఉంటుంది. కానీ సిటీలో అట్లుండదు. నీ గౌరవము, నీ పాత్ర అనేది నువ్వు చేసే పని మీద ఉంటుంది. నువ్వు ఎంత ఏజ్ అయినా కావచ్చు, అది పెద్ద సంబంధం ఉండదు. ఉదాహరణకు పల్లెటూరులో తొందరగా మ్యారేజ్ చేసుకుంటారు, సిటీలో చాలా లేట్గా మ్యారేజ్ చేసుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక సింపుల్ సొసైటీస్ అంటే గ్రామీణ సమాజాలలో ఎట్లా ఉంటుందంటే రోల్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. ఈ సిటీలలో ఏదైనా మహానగరాలలో సంక్లిష్ట సమాజాలలో మనకు ఈ యొక్క పాత్రలు వేరుగా ఉంటాయి, ఈ యొక్క సోషల్ పొజిషన్స్ వేరుగా ఉంటాయి అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. స్థితి యొక్క కాన్సెప్ట్ అంటే సోషల్ స్టేటస్. సరళంగా చెప్పాలంటే హోదా అనేది సమాజంలో ఒక వ్యక్తి ఆక్రమించే స్థానం. అంటే నువ్వు ఎటువంటి స్థానాన్ని ఆక్రమించుకుంటున్నావు. ఇప్పుడు నేను ఎట్లా ఒక అకాడమిక్ కౌన్సిలర్ అనే ఒక స్థానాన్ని నేను భర్తీ చేశాను, అంటే ఆ స్థానాన్ని దాన్ని నేను ఆ స్థానంలో ఉన్నాను, ఆ స్థానాన్ని ఆక్రమించాను. దానికి తగ్గ నేను రోల్ అంటే నేను పాఠాలు చెప్తున్నాను. ఇది సోషల్ స్టేటస్ అండ్ ది లెసన్ విచ్ ఐఎమ్ టెలింగ్. నేను ఏదైతే పాఠం చెప్తున్నానో దాన్ని మనం నా యొక్క పాత్ర అని చెప్పొచ్చు. జీవితకాలంలో ఒక వ్యక్తి వయస్సు, లింగము, తరగతి, వృత్తి మరియు విద్య వంటి వివిధ హోదాలు కలిగి ఉంటాడు. ఒకే కాలంలో ఒక జీవిత కాలంలోనే మనిషి రకరకాల భిన్న పాత్రలు పోషిస్తాడు. ఆ భిన్న పాత్రల్లో ఒక్కోసారి ఒకటి సంఘర్షణ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి హోదాలను కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి ఒక సమయంలో ఒక కుమార్తె, సామాజిక కార్యకర్త, పుస్తక పఠన క్లబ్ సభ్యుడు, గిటారిస్టు, కంపెనీలో మేనేజర్ వంటి అనేక హోదాలను కలిగి ఉండొచ్చు. ఒకే వ్యక్తి వాడు మేనేజర్ అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి ఒక కూతురికి తండ్రి కూడా కావచ్చు, ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా కావచ్చు. వాళ్ళ ఏరియాలో జరుగుతూ అతను ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సాధించవచ్చు. అతను డ్రమ్ వాయించవచ్చు, గిటార్ కావచ్చు. ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు. చాలా మందికి ఐన్స్టీన్ గురించి ఏమనుకుంటారంటే ఆయనకి ప్రొఫెసర్ అనే హోదా మాత్రమే ఉంది, సైంటిస్ట్. కానీ అతను చాలా మందిలో ఏంటంటే అతను ఒక గిటారిస్ట్ అని. ఆ తర్వాత అతను పోయమ్స్ కూడా చదివేవాడని విన్నాను. ఇప్పుడు ఆయన గాంధీ గురించి రాసినటువంటి కొన్ని మనం లైన్స్ వింటే పోయటిక్గా ఉంటాయి ఆయన రైటింగ్. ఇట్లా ఈ రకంగా అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చాలా రకాలైనటువంటి పాత్రలు పోషిస్తాడు. ఒక్కొక్కసారి అది మనకు ఉదాహరణకు ఒక తండ్రిగా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక బుక్ రీడింగ్ క్లబ్లో ఒక మెంబర్గా, ఒక గిటారిస్ట్గా, ఒక మేనేజర్గా, ఒక సలహాదారునిగా, ఇట్లా ఒకే వ్యక్తి ఒక జీవిత కాలంలో భిన్న రకాలైన హోదాలు కలిగి ఉండడం అనేది సోషల్ స్టేటస్ సెట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. లింటన్ ప్రకారం 1936 హక్కులు మరియు విధుల సమూహారంగా నిర్వచించాడు. లింటన్ అనేవాడు సోషల్ స్టేటస్ ఎంత చెప్పాడంటే ప్రతి సామాజిక స్థితికి కొన్ని హక్కులు, కొన్ని మరియు విధులు ఉంటాయని చెప్పాడు. ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ జరపడమే ఈ యొక్క సామాజిక స్థితి అని చెప్పాడు. ప్రతి స్థితికి కొన్ని ప్రవర్తనలు, అంచనాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సామాజిక హోదా అనుకోండి, దాని తగ్గ ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నాడండి. మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తాడండి, మొత్తం సిటీ మొత్తం మున్సిపల్ మేయర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు వచ్చాడు అనుకోండి, ఈ నగరాల్లో ఎవడు అతన్ని రిసీవ్ చేసుకోవాలి, అది మేయరే చేయాలి. అంటే నువ్వు మేయర్ అనే ఒక సామాజిక హోదా కలిగి ఉన్నప్పుడు ఇక వచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని మన హైదరాబాద్ కల్చర్ని చూపించడం అనేది అతని యొక్క అది ఒక పాత్ర అన్నమాట. ఈ రకంగా ప్రతి సామాజిక స్థితికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి. మరి అతను మేయర్గా ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఏరియాలో వస్తుంటే మొత్తం ట్రాఫిక్ కొంచెం ఆయనకు గౌరవం ఇవ్వడం జరుగుతుంది. అతనికి క్వార్టర్స్ ఇవ్వడం కానివ్వండి, అతనికి జీతభత్యాలు ఇవ్వడం కానివ్వండి, ఆయన దగ్గర పనిచేయడానికి గవర్నమెంట్ అఫీషియల్గా కొంతమందిని అధికారపూర్వకంగా కొంతమందిని అతని దగ్గర పనిచేయడానికి పెట్టడం. మరి ఆ పరిస్థితి నారాయణకి లేదు. ఇట్లాంటి నా దగ్గర ఒక మంచి పని చేయాలంటే పనిచేయడానికి కుదరదు, ఎవరు గవర్నమెంట్ అవకాశం కల్పించలేదు. అంటే మరి అదే మేయర్కి ఉంటుంది. అంటే కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. అతనికి ఒక మేయర్గా తనకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే ఈ మహానగరంలో వచ్చిపెట్టడం రిసీవ్ చేసుకోవాలి, విదేశీ రాయబారులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానీ వేరే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, పంపించాలి అంటే మరి అతనికి చేరుకుని చాలా మంది మనుషులు ఉండవలసి ఉంటుంది.
అంటే ఇప్పుడు చెప్పదలుచుకుని ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, ఈ యొక్క ఏదైతే ఒక సామాజిక హోదాను నువ్వు కలిగి ఉన్నావో దానికి సంబంధించినటువంటి రోల్ చేయవలసి ఉంటుంది. ఆ రోల్ చేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఈ రకంగా ఒక ఒక ప్రతి దానికి కూడా కొన్ని హక్కులు మరియు కొన్ని విధులు ఉంటాయనేది ఇంటర్ ప్రతిపాదించారు. ప్రతి స్థితికి కొన్ని ప్రవర్తనలు ఆలోచనలు ఉంటాయి. వీటిని మనం సామాజిక పాత్రలను పిలుస్తాం. స్థితి మరియు పాత్ర మధ్య సంబంధాన్ని గీయడం ద్వారా లింటర్ ఇలా రాశాడు. ఒక పాత్ర యొక్క స్థితి యొక్క డైనమిక్ కోణాన్ని సూచిస్తుంది. ఈ రోల్ అనేది ఆ సామాజిక సోషల్ స్టేటస్కి ఒక డైనమిక్ రోల్ అన్నట్టు. ఇది స్టాటిక్ అనుకోండి. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాను అంటే అది డైనమిక్ రోల్ చేస్తున్నాను అన్నట్టు. మాట్లాడడం అనేది పాఠం చెప్పడం అనేది రోలింగ్ అన్నట్టు. అంటే ఇది డైనమిక్ ఆస్పెక్ట్ ఆఫ్ మై పొజిషన్ అనేది ఇక్కడ అంటే అట్లే. అంటే ప్రతి సోషల్ స్టేటస్కి రోల్ అనేది ఒక డైనమిక్, అది డైనమిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ది యొక్క సోషల్ స్టేటస్ అని మనం ఇది చెప్పాడు. అది నిజానికి కూడా వాస్తవం. అది ఇట్లా స్థితి మరియు పాత్ర మధ్య సంబంధాన్ని గీయడం ద్వారా లింకన్ ఇలా రాశాడు. ఒక పాత్ర యొక్క స్థితి యొక్క డైనమిక్ కోణాన్ని సూచిస్తుంది. అతను ఒక వ్యక్తి హక్కులు మరియు విధులను అమల్లోకి తెచ్చినప్పుడు అతను ఒక పాత్రను ప్రదర్శిస్తాడు. అందువల్ల హోదాలు ఆక్రమించబడతాయి మరియు పాత్రలు పోషించబడతాయి. ఆ హోదాలేమో మనమేమో ఆక్యుపై చేయబడతాయి, అంటే దాన్ని ఎవరో ఒకరు ఆక్రమిస్తారు. ఆ ఆక్రమించిన తర్వాత దానికి సంబంధించినటువంటి పాత్రలు పోషిస్తారు. హోదాలు ఆక్రమించబడతాయి మరియు పాత్రలు పోషించబడతాయి. అంటే ఆ హోదా ఉన్నటువంటి పాత్రలు అతను పోషించవలసి ఉంటుంది. సామాజిక స్థితి మరియు సామాజిక పాత్రలు సామాజిక జీవితం ఎలా నిర్వహించబడుతుందో మరియు కార్యకలాపాలు ఎలా పంపిణీ చేయబడతాయో అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యమైన అంశాలని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆపాదించబడిన స్థితి మరియు సాధించిన స్థితి. నేను ఇంతకుముందే చెప్పాను, మొత్తం సమాజాన్ని అంటే ప్రపంచ సమాజాన్ని రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటేమో ఆపాదించబడినటువంటిది, రెండోదేమో మనం సాధించిన స్థితి. ఆపాదించబడింది అంటే నువ్వు పుట్టుకతోటి, చాలా మంది ఊర్లలో మీరు చూస్తుంటారు పుట్టుకతోటి భూస్వాములు అన్నట్టు. వానికి ఏం వచ్చినా రాకపోయినా భూస్వామి కొడుకు కాబట్టి వాడిని గౌరవిస్తూ ఉంటారు. వాడేమో అట్లా ఆ రకంగా ఉంటుంది. అదేవిధంగా ఒకే పల్లెటూరులో ఒక దళిత అబ్బాయో లేకపోతే ఒక పేద అబ్బాయో ఎవరైనా బాగా చదువుకొని ఉంటే, అతను హైదరాబాద్లో చదువుకున్నాడు లేకపోతే వేరే విదేశాల్లో చదువుకుంటే అది ఏమంటే సాధించిన స్థితి అయింది. అంటే ఒక భూస్వామి కొడుకుగా పుట్టడము, ఒక పెట్టుబడిదారి కొడుకుగా పుట్టడం అనేది అది ఆపాదించబడిన స్థితి. ఆ తర్వాత సాధించిన స్థితి ఏంటంటే అతను కష్టపడి సాధించినటువంటి, అంటే ఏ భూములు లేకుండా, ఏ సామాజిక నేపథ్యం లేకుండా అతను ఒక సాదాసీదా గిరిజన కుటుంబంలో పుట్టి ఒక కలెక్టర్ అయితే, లేకపోతే కలెక్టర్ అని ఎందుకు చెప్పాలి, ఎందుకంటే ఈ పదం కలెక్టర్ అనే పదం మాటికి ఈ సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు ఈ పదాన్ని వాడి దాన్ని ఒక భూత్ పదంగా వాడారు, చేస్తున్నారు. అట్లా కాకుండా ఏదన్నా వేరే ఒక మంచి హోదాను సాధించాడు అనుకోండి, దాన్ని మనము సాధించిన స్థితి అని చెప్తాం. ఈ మొత్తం సమాజాన్ని ఇట్లా అస్క్రైబ్డ్ స్టేటస్, అచీవ్డ్ స్టేటస్ అని మనం విభజించవచ్చు. అంబేద్కర్ తన జీవితకాలం మొత్తం ఒకటే చెప్పాడు, భారతదేశ చరిత్రని బ్రాహ్మణీయ చరిత్రగాను బ్రాహ్మణ వ్యతిరేక చరిత్రగాను చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రాహ్మణ్స్కి ఆపాదించబడినటువంటి సామాజిక హోదా ఉంది. వాళ్ళు బ్రాహ్మణులు వస్తున్నారని కాదు, మిగతా దళితులు కానీ వేరే వాళ్ళు కానీ ఆ వీధి కానీ ఆ వాడ కానీ ఒకప్పుడు ఖాళీ, అంటే వాళ్ళు నీడ కూడా పడకుండా, ఈ దళితుల నీడ వాళ్ళ మీద పడకుండా ఉండాలని వాళ్ళంతా ఖాళీ చేసేవాళ్ళు. అంటే అట్లాంటి సామాజిక హోదా అనేది ఈ భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలు నడిచింది. అందుకని అంబేద్కర్ గారు ఈ యొక్క మనధర్మ శాస్త్రాన్ని కాల్చివేయడము అనేది జరిగింది. ఎందుకంటే ఆ మనధర్మ శాస్త్రంలోనే దళితునికి ఒక సామాజిక స్థితిని, బ్రాహ్మణునికి ఇంకొక సామాజిక స్థితిని, ఇట్లా లేకుంటే ఏదైనా తప్పులు జరిగితే ఈ వేరు కులాలకు వేరు శిక్షా స్మృతుల్ని ఒక మనధర్మ శాస్త్రంలో రాయబడ్డది. కాబట్టి స్త్రీలు అనే వాళ్ళని అణచివేయడానికి ఒక అస్త్రంగా వాళ్ళు చేశారు. కాబట్టి అంటే స్త్రీ అనే ఆమె ఇంట్లోనే ఉండాలి, ఎటువంటి బయట పనులు చేయకూడదు, చదువుకోకూడదు, అట్లాంటివన్నీ ఉన్నాయి. లేకపోతే లైంగిక సంబంధాలలో ఒక బ్రాహ్మణేతరులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే దానికి కొంత చిన్న పనిష్మెంట్ తోటి పోయించడం. అదే బ్రాహ్మణేతరుడు బాపన స్త్రీతోటి లైంగిక సంబంధం పెట్టుకుంటే దానికి మరణశిక్ష పెట్టడము, ఇట్లాంటివన్నీ. లేకపోతే మన సంస్కృతం అనేది ఒక దైవ భాష, సంస్కృతము ఒక
ఒక బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, వేరే వాళ్ళు చదవకూడదు, చదివితే చెవులలో కళ్ళలో సీసం వేయాలి, ఇట్లాంటివన్నీ విన్నాను నేను. దీనికి రాయడం ఇట్లాంటివన్నీ ఒక ఎందుకు అంటే ఇదంతా ఆపాదించబడినటువంటి ఒక కుల వ్యవస్థ ఇక్కడ భారతదేశంలో ఉంది. అందుకని అంబేద్కర్ పెరియారు అనిహిలేషన్ ఆఫ్ అండ్ కాస్ట్ అని అంబేద్కర్ రాస్తే పెరియారు హేతువాద ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఏమంటాడు అంటే ఈ యొక్క దేవుడు అనేవాడే లేడు అసలు. ఈ యొక్క ఆపాదించబడి మనిషి అనేవాడు ఉన్నాడు అంతే. దేవుడు అనేవాడు దైవాంశ సంబద్ధులైనటువంటి కులాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇవి దైవాంశ సంబద్ధమైనటువంటి కులాలుగా ఆయన వాటిని ఆ స్టేటస్ని రద్దు చేశాడు. ఆయన బుద్ధుడు కూడా అంతే. ఆయన క్షత్రియ కుటుంబంలో పుట్టిన అసలు ఇవన్నీ ఏం లేవని ఆయన అసలు దేవుడు అనేవాడు మన ఎగ్జిస్టెన్స్ లేదు. మనం ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు సంతోషపడుతున్నాం అంటే మన కోరికలు. మనం ఇంత పెద్ద హీరోలు కావాలి, పెద్ద అందరికి 10 మంది నా పాటలు తెలియాలి, నా యొక్క అవి తెలియాలని మనం కోరుకున్నాం. కాబట్టి ఆ కోరుకున్నప్పుడు అది తీరినప్పుడు మనకు దుఃఖాలు వస్తాయి. పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా జీవితం గడపాలి, మంచి ఉద్యోగం చేయాలి, కార్లలో తిరగాలి, షూ వేసుకొని తిరగాలి, ఇట్లా మంచి మంచి టైల్ వేసుకొని తిరగాలి, ఊరికి పోయినప్పుడు అందరూ నన్ను చూడాలి, ఇట్లాంటివన్నీ కోరికలు అనుకోండి. అవి తీరలేదు అనుకోండి, ఏమైంది వాడు అది అట్లాంటి కోరికలు దుఃఖానికి కారణమవుతాయి. అతను అది ఈ రకంగా అంటే ఈ యొక్క మన కోరికల ముఖ్యమైన దానికి కారణమని చెప్పాడు. బ్రాహ్మణులు ఏదో దేవుడు ఉన్నాడు, దేవుడు గత జన్మలో నీకు శాపం ఉండడం వల్ల నీకు ఈ జన్మలో ఇట్లా అవుతుంది అనే సిద్ధాంతాలు అవన్నీ గత జన్మలు ఏ జన్మలు లేవు నాయన. ఈ యొక్క జన్మనే ఉంది, ఈ యొక్క భూమి ఉంది, ఇదే శాశ్వతం. ఎందుకు దుఃఖం ఉంటుంది అంటే నీకు ఉన్నటువంటి కోరికలే దానికి కారణం అని చెప్పాడు బుద్ధుడు. దుఃఖం అనేది ముఖ్య కారణం. ఈ యొక్క మన కోరికలు మన దుఃఖానికి కారణం. ఈ రకంగా బుద్ధుడు చెప్పాడు. అంటే ఈ యొక్క ఆపాదించబడినటువంటి స్థితికి బుద్ధుడు బుద్ధుడు దాన్ని మొదలు పెడితే ఇవంతా ఒక కొన్ని యుగాల నుంచి ఈ ఆపాదించబడినటువంటి స్థితికి వ్యతిరేకంగా బుద్ధుని దగ్గర నుంచి మొదటి విప్లవకారునిగా మనం బుద్ధుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు విప్లవకారుని అంటున్నానంటే బుద్ధుని ఆయన ఆపాదించబడిన స్థితి అంటే నువ్వు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళని మిగతా వాళ్ళు తక్కువ అప్పటి నుంచే ఉంది. ఇది వీళ్ళు యజ్ఞయాగాదాలు చేయడము, లేకుంటే జంతు బలి చేయడము, పశువుల్ని బలి చేయడము, మిగతా వాళ్ళని తక్కువగా చూడటం అనేది అది బౌద్ధ కాలం నుంచి ఉంది. ఇంకా ఆ రోజు అసలు చెప్పడం కూడా చాలా కష్టం. ఈ రకంగా వయస్సు ఈ రకంగా ఆపాదించబడిన స్థితికి వ్యతిరేకంగా చాలా మంది భారతీయ దేశంలో ఎంతో మంది పోరాడారు. వాళ్ళు కొంతవరకు విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు. మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, ఇంకేదైనా కానీ ఇట్లాంటి యొక్క ప్రొటెక్షన్ ఏదైనా ఉందో, ఎందుకంటే ఇది ఆపాదించబడిన స్థితికి వ్యతిరేకంగా ఈ యొక్క చట్టాలు రావడం జరిగిందండి. ఎందుకంటే ఈ ఆపాదించబడిన స్థితి వల్ల చాలా మంది ఈ యొక్క ఉన్నత వర్గాల వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు రాజకీయ అధికారాన్ని రకరకాల అధికారాలను వాళ్ళు పొందుతూ వచ్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ తీసుకురావడం వల్ల కొంత సమాజంలో ఒక రకమైనటువంటి దళితులకి ఒక గౌరవం రావడం అనేది జరిగింది. ఇట్లా సాధించిన స్థితి అంటే అది మనం కష్టపడి సాధించినటువంటి స్థితి. అంటే ఒక వ్యక్తి తన యొక్క సహజ సిద్ధంగా వచ్చినటువంటి లక్షణాలతో సమాజంలో ఒక దాన్ని కనుక సాధిస్తే దాన్ని మనం సాధించిన స్థితి అని చెప్పుకోవచ్చు. ఒక ప్రొఫెసర్ అయ్యాడు అనుకోండి, దాన్ని మనం సాధించిన స్థితి అంటారు. ప్రొఫెసర్ అందరూ కాలేరు. ఇప్పుడు నువ్వు స్వీపర్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఒక సాదా సీదా పనులు ఉన్నాయి అనుకోండి, ఊడోడ ఎవరైనా ఎక్కువ మంది ఊడ్చుండొచ్చు. ఒక చప్రాస్త్రీ పని ఉందనుకోండి, దానికి ఎక్కువ పని ఉంటుంది కదా, నువ్వు పోయి బిల్లు కొట్టడమే ఉంటుంది, దానికి ఏం పని ఉంటుంది. కానీ అలా కాకుండా నువ్వు రాయడము, చదవడము, ఉన్నత విద్య ప్రొఫెసర్ అనేది అది అందరి వల్ల కాకపోవచ్చు. అది మరి దాన్ని మనం ఎవరైనా ఒక అబ్బాయో అమ్మాయి చేస్తే దాన్ని మనం అచీవ్ స్టేటస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక అబ్బాయి పోలీస్ కానిస్టేబుల్ ఏదో కష్టపడి రన్నింగ్ చేసి ఆ తర్వాత అన్ని టెస్టులు క్వాలిఫై అయ్యి ఒక కానిస్టేబుల్ ఎస్ఐయో లేకపోతే ఇంకేదైనా ఎస్పీని అయిందనుకో, లేకపోతే కలెక్టర్ అయిందనుకో, లేకపోతే ఇంకేదైనా అకౌంటెంట్ ఆఫీసరో, రిజిస్టర్ ఆఫీసో, లేకపోతే సర్పంచో, లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో అయిందనుకోండి, ఇవన్నీ కూడా కష్టపడి సంపాదించినటువంటి సామాజిక హోదా. వాళ్ళు ఏదో కులంతో మతంతో రాలేదు, వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు. కాబట్టి మనం దీన్ని సాధించిన స్థితి అని చెప్తాం. అయితే భారతదేశంలోనూ విదేశాలకు తేడా ఏంటంటే భారతదేశంలో ఆపాదించబడినటువంటి హోదా ఎక్కువ, విదేశాలలో సాధించినటువంటి హోదా ఎక్కువ. అక్కడ ఏంటంటే మనిషి పనిచేస్తే
అక్కడ మంచి పని చేసే విలువ ఉంది. భారతదేశంలో పనికి విలువ లేదు, శ్రమ విలువ తక్కువ. కులాన్ని బట్టి ఇక్కడ ఆపాదించబడ్డారు కాబట్టి, అయ్యో మీరు పెద్ద కులం ఉన్నప్పుడు మీరు ఊర్లో పొలాలలో ఆడవాళ్ళు నాట్లేస్తున్నారు అనుకోండి, ఎవరన్నా భూస్వామి అక్కడ వాడు కూడా నాటేయడానికి వాళ్ళతో కూలీలతో పాటుగా వంగి నాటేస్తున్నాడు అనుకోండి, అయ్యా మీరు పైన ఉండండి అయ్యా అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే శ్రమ మేమే చేయాలి, వాళ్ళు అనుభవించాలి అనే ఒక మానసిక స్థితిలో ఇక్కడ భారతదేశం ఉంది. అంటే ఈ యొక్క భూస్వామి వర్గాలు కానీ ఉన్నత వర్గాల వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పైన ఉండాలి, మేమంతా శ్రమించినా ఉండాలి అనేది ఈ యొక్క భారతదేశంలో సంవత్సరం నుంచి ఉందండి. ఇప్పుడు మారుతుంది అనుకోండి, ఎందుకంటే 20వ శతాబ్దంలో ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఏమైంది అంటే మొత్తం మారుతుంది అన్నట్టు. అంటే విలువలు కూడా కొంచెం మారుతా ఉన్నాయి. ఇప్పుడు కొంత శ్రమకు విలువ జరుగుతుంది, ఇప్పుడు కొంచెం జరుగుతుందని నేను భావిస్తున్నాను. దాన్ని ఎవరైనా విమర్శిస్తే విమర్శించవచ్చు, ఎందుకంటే అది కూడా సబ్జెక్ట్ టు బి క్రిటిక్ కాబట్టి. ఇది ఆపాదించబడిన స్థితిగా భారతదేశంలో ఇట్లా ఆపాదించబడిన భారతదేశంలో కానీ ఇప్పుడు అమెరికాలో బ్లాక్స్ ఉన్నారనుకోండి, వాడు ఏదైనా స్కూల్కి ఒక టీచర్కో లేకుంటే ఒక గవర్నమెంట్ లెక్చరర్కో ఒక ప్రొఫెసర్కో అప్లై చేస్తే చాలా 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 వివక్షత జరుగుతుంది అనేది నేను విన్నటువంటి అంశము, చదివినటువంటి విషయం సోషియాలజీలో కూడా. ఇప్పుడు ఒక బ్లాక్ ఆఫ్రికా అమెరికన్ బ్లాక్ ఉన్నాడు అనుకోండి, అతను ఏదైనా జాబ్కి అప్లై చేస్తే దానికి 1,00,000 ఉన్నటువంటి అవి దొరుకుతాయి. జాబ్లు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బ్లాక్స్కి దొరకవు. భారతదేశంలో దళితులకు అంతే, ఒక రకంగా గిరిజనులకు దళితులకి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ అని చెప్పొచ్చు, వాళ్ళకి దొరుకుతున్నాయి కానీ తక్కువ అని చెప్పొచ్చు. అంటే దీన్ని ఏమంటారంటే దీన్ని ఆపాదించబడిన స్థితి వల్ల ఇదంతా జరుగుతుంది, సాధించిన స్థితి వల్ల ఇదంతా జరగట్లేదు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. మనం కనుక యుఎస్లోని సమాజం, నేను ఒక పుస్తకం చెప్తాను, టు సర్వ్ విత్ లవ్ అని ఒక నవల చదివాను. దాంట్లో ఒక హానెస్ట్ ఆఫీసర్, బ్రిటిష్ ఆర్మీలో పనిచేసిన ఒక ఆఫీసర్, బ్లాక్ ఆఫీసర్ బయటకు వచ్చిన తర్వాత రెండో యుద్ధ కాలం తర్వాత మొత్తం ఎయిర్ ఫోర్స్ని తగ్గిస్తారు, అందరు వేరే జాబులు చూసుకోండి, ప్రస్తుతానికి యుద్ధంలో అయిపోయింది, లాసుల్లో నడుస్తుంది దేశం అని చెప్పేసి చాలా మందికి ఉద్యోగాలు పోతాయి. దాంట్లో ఒక నల్ల ఆఫీసర్ కూడా ఉంటాడు. అతను ఆఫీసర్గా ఉన్నప్పుడు, ఆర్మీలో ఆఫీసర్గా ఉన్నప్పుడు అన్ని హోదాలు, మందు అలా ఉండే సామాజిక జీవితం మంచిగా ఉంటుంది. ఒకసారి పౌర సమాజంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆ పౌర సమాజంలోకి వచ్చిన తర్వాత ఏమైంది అంటే ప్రతి వాళ్ళు వివక్షత చూపిస్తారు, నువ్వు నల్లాగివి, అసలు నిన్ను నమ్మొచ్చా, ఎందుకంటే నల్ల వాళ్ళు దొంగతనాలు చేస్తారు, లేకపోతే ఇంకేదన్నా బాగా గొడవలు చేస్తారు, తాగుతారు, తింటారు, వ్యభిచారం చేస్తారు, ఇట్లా రకరకాలైనటువంటి ఈ నల్ల వాళ్ళకి ఆపాదించబడినటువంటి ఈ యొక్క లక్షణాలు ఏదైతే దాన్ని ఏమంటారంటే లేబులింగ్ థియరీ అంటారు సోషియాలజీ. ఇట్లా ఆల్రెడీ లేబులింగ్ చేసి ఉంటారు వీళ్ళకు జాబ్ దొరకడం అనేది కష్టం. టు సర్వ్ విత్ లవ్ అనే నవల ఏం చెప్తుందంటే ఒక నల్లవాడు తాను బ్రిటిష్ ఆఫీసర్లో ఒక ఆర్మీలో ఆఫీసర్ అయినా బయటకు వచ్చి ఒక చిన్న గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలన్నా అతను దొరికే అవకాశం లేకుండా పోయింది. అప్పుడు అంటే ఎంత దారుణంగా ఉంటుంది అనేది సమాజంలో వివక్షత, మనం మనసులలో మనసాంతరాలలో ఊడుగట్టుకుపోయినటువంటి ఒక వివక్షత అనేది చాలా మనకి ఇక్కడ చాలా క్లియర్గా అవపడుతుంది. దీన్ని బ్రేక్ చేసేసి ఇప్పుడు దీన్ని కుండల బద్దలు కొడితే ఈరోజు చాలా మంది సెరీనా విలియమ్స్ ఉన్నారు, ఒకప్పుడు వింబుల్డన్ కానివ్వండి లేకపోతే టెన్నిస్ కానీ ఇవన్నీ కూడా తెల్లవాళ్ళు మాత్రమే ఆడేవాళ్ళు, కానీ ఈరోజు సెరీనా విలియమ్స్, ఆర్థర్ హషే వీళ్ళందరూ కూడా దాన్ని బ్రేక్ చేశారు. రాజకీయాల్లో అయితే ఒబామా బ్రేక్ చేశాడు, అతను అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడంటే అది సాధించిన స్థితి, అది అచీవ్డ్ స్టేటస్. అతను పుట్టడం నల్లవాడిగా పుట్టాడు కానీ ఒక అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అదేవిధంగా అంటే అది ఆపాదించబడిన స్థితి కాదు, తాను తెల్లవాడు కాదు, తను డబ్బున్నవాడు కాదు, ఆఫ్రికన్ మూలాలు, ఇట్లా ఈ రకంగా దాన్ని మనం ఒబామా జీవితాన్ని మనము ఒక సాధించిన స్థితిగా చెప్పొచ్చు. దాన్ని కూడా క్రిటిసైజ్ చేయొచ్చు. కమ్యూనిస్టు సిద్ధాంతం దాన్ని చూస్తే ఒబామా వచ్చిన తర్వాత మాత్రం ఏమైంది, అది మారిందా, అది ఏం పెద్దగా మారింది, అమెరికా తన యొక్క పెత్తందారి పోకడంతా మార్పించుకుందా, వాటి మీద క్యాంపులో ఏం జరిగింది, అదే పాలస్తీనా సపోర్ట్ చేస్తున్నటువంటి అతన్ని ఏ విధంగా వాళ్ళు టెర్రరైజ్, అది సబ్జెక్ట్ క్రిటిక్. కానీ అతను సాధించాడు కదా, దాన్ని సాధించిన స్థితి అని మనము చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటి అంటే ఈ ఆపాదించబడిన స్థితి, సాధించిన స్థితి అనేది చాలా ప్రధానమైనటువంటిగా ఉంది. అది అయితే ఆధునికత అంటే హేతువాదబద్ధంగా మనం కనుక చూస్తే సాధించిన స్థితి అనేది ఒక కొలమానం అన్నమాట. ప్రతి సమాజం ప్రగతి చెందాలంటే సాధించవలసినటువంటి స్థితి అయి ఉండాలి, అంతేగాని ఆపాదించబడినటువంటి స్థితి అయి ఉండకూడదు. ప్రధాన స్థితి అంటే మాస్టర్ స్టేటస్ అంటారు. మాస్టర్ స్టేటస్ అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తికి ప్రధానంగా ఎటువంటి గుర్తింపు ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు
ప్రతి సమాజంలో ఎల్లప్పుడూ ఒకే హోదా ఉంటుంది. అది అన్ని ఇతర హోదాలను కప్పేస్తుంది లేదా ఇతరులకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. దీన్నే మాస్టర్ స్టేటస్ అంటారు. ఉదాహరణకు లింగము, జాతి మరియు కులం తరచుగా అత్యంత స్థిరీకరించబడిన సమాజాలలో ప్రధాన హోదాలుగా మారుతాయి. అంటే మనకు హోదా అనేది కూడా ఎట్లా ఉంటుందంటే, మన మాస్టర్ స్టేటస్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ముస్లిం అబ్బాయిని, ఎక్కువగా ఏంటంటే ఒక నా నా స్టేటస్ ఒక ముస్లింగా చూడొస్తారు. ఒక ముస్లిం అబ్బాయి అనుకుంటారు. నేను చదువుకుంటే ఓకే పర్వాలేదు చదువుతున్నాను అనుకుంటారు. అదేవిధంగా ఒక దళిత అబ్బాయి, ఒక దళిత అమ్మాయి అనుకోండి, ఇప్పుడు ఒక ఉన్నత కులాల బ్రాహ్మణ్ ఉన్నాడు అనుకోండి, అతని ప్రధాన స్టేటస్ బ్రాహ్మణ్ అవుతుంది. అతను జాబ్ చేయొచ్చు, జాబ్ చేస్తే ఆ గౌరవం వేరుగా ఉంటుంది, జాబ్ చేయకపోతే ఇంకొక రకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఈ రకంగా రకరకాలైనటువంటి మాస్టర్ స్టేటసెస్ అంటారు. ఇప్పుడు నేను అబ్బాయిని, ఇప్పుడు అది మాత్రం చాలా చాలా స్పష్టంగా అది. అంటే అది మాస్టర్ స్టేటస్ అంటారు. అదేవిధంగా కులం, జాతి, ఇప్పుడు ఇండియన్, ఆయన ఇండియన్. ఇండియన్ అనేది ఇప్పుడు కమల్ హాసన్ ఇండియన్ అనే సినిమా తీశాడు. అంటే ఇది మాస్టర్ స్టేటస్. నువ్వు ఏవైనా కావచ్చు, కానీ నువ్వు భారతదేశంలో పుట్టావు కాబట్టి నువ్వు ఒక ఇండియన్గా నువ్వు గుర్తింపు. దట్ ఈస్ యువర్ మాస్టర్ స్టేటస్. నీ లింగము, నీ యొక్క కులము, నీ యొక్క మతము, ఇవన్నీ కూడా మాస్టర్ స్టేటస్లు. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యొక్క వీటిని తాగిచ్చేసేసి మనం వీటిని మొత్తం కప్పిచ్చేసేసి మనం ఒక పెద్ద సింగర్ అయినాం అనుకో, అప్పుడు ఆ స్టేటస్ మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. లేకపోతే మన కుల స్టేటస్, మత స్టేటస్, ప్రాంతీయ స్టేటస్. ఇప్పుడు నేను పాఠాలు బాగా చెప్పాను అనుకోండి, 10 మంది చూశారు అనుకోండి నేను యూట్యూబ్లో చాలా బాగా చెప్తుంటే, యాజ్ ఎ టీచర్ ఐ బికేమ్ దట్ విల్ బికేమ్ మై మాస్టర్ స్టేటస్. అంటే అది నా మాస్టర్ స్టేటస్, ప్రధాన గుర్తింపుగా అది నాకు ఇస్తుంది. ఈ రకంగా ప్రతి సమాజంలో కూడా మాస్టర్ స్టేటస్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అదే దాంట్లో ప్రధానంగా ఏంటంటే లింగము, జాతి మరియు కులం. భారతదేశం లాంటిదైతే లింగము, జాతి మరియు కులం లాంటి వాటికి మాస్టర్ స్టేటస్ అనేది మనం చెప్పుకోవాలి. సంఘర్షణ సామాజిక శాస్త్రవేత్తలు తరచుగా లింగం మరియు జాతి యొక్క ఆపాదించబడిన హోనాలో నిమగ్నమై ఉంటారు. ఎందుకంటే ఇవి తరచుగా ఆదాయం, వృద్ధి, విద్య, సామాజిక నెట్వర్క్ మొదలైన వాటితో సహ వ్యక్తిగత జీవిత అవకాశాలను ఆకృతి చేస్తాయి. ఎందుకు మాస్టర్ స్టేటస్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఎందుకు ఇవి ప్రధాన స్టేటస్, కులము, మతము, ప్రాంతము, వీటి గురించి ఎందుకు సార్ అని మీరు అడగొచ్చు నన్ను ప్రశ్న. ఈ లింగం అది నువ్వు అబ్బాయికి పుడితేంది, అమ్మాయికి పుడితేంది, మీకు ఉన్నాయి కదా అంటే లేదు. ఇక్కడ భారతదేశంలో ఏమవుతుంది అంటే, ఒక అమ్మాయిగా పుడితే చాలు మీకు కొన్ని చాలా చాలా అంటే మీ యొక్క ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వేతరులు కానీ, సమాజం కానీ మీకు ఆల్రెడీ ఒక నెట్వర్క్, నీ అవకాశాలు, నువ్వు అమ్మాయి కాబట్టి నీకు చదువు అంటే ఇంట్లో ఇప్పుడు గిన్నెలు తోమాలి, ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళు అమ్మాయి టీ చేయాలి, అమ్మాయి గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇవన్నీ చేయాలి. అంటే దీనివల్ల నువ్వు ఒక అమ్మాయి పుట్టడం ద్వారా నువ్వు ఇన్ని పనులు గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది. అదే అబ్బాయి అయితే వాడు జులాయిగా తిరుగుతూ ఉంటాడు, ఫ్రెండ్స్ అంటాడు, సినిమాలు అంటాడు, సిగరెట్ తాగుతాడు, ఎంకరేజ్ చేస్తాడు. అంటే అమ్మాయిలు తాగట్లేదంటే అమ్మాయిలు కూడా తాగుతున్నారు, అది వేరే విషయం. కానీ చెప్తున్నాను నేను సాదాసీదాగా ఒక ఒక సోషలాజికల్ ఆస్పెక్ట్లో చెప్తున్నాను. అంటే మీకు ఈ మాస్టర్ స్టేటస్ అనేది ఒక లింగం అనేది ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఒక అమ్మాయిగా పుడితే చాలు, ఇప్పుడు ఒక అబ్బాయిగా పుడితే చాలు, నీ యొక్క మొత్తం నీకు వచ్చే అవకాశాలు కానివ్వండి, నీకు వచ్చేటువంటి ఆదాయం కానివ్వండి, ఇవన్నీ విద్య కానివ్వండి, ఇవన్నీ కూడా దాంట్లో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రాంతంలో పుట్టామనుకోండి, ఎక్కడనో నువ్వు గిరిజన ప్రాంతంలో పుట్టామనుకోండి, ఎక్కడో శ్రీకాకుళంలోనో లేకపోతే ఆదిలాబాద్లోనో ఒక చిన్న గిరిజన గ్రామంలో నువ్వు పుడితే అది మాస్టర్ స్టేటస్ అవుతుంది. ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి ఆ స్కూల్ దాటి, కాలేజ్ దాటి, హైదరాబాద్ దాటి నువ్వు వృత్తి చేయాలి అంటే నీ మాస్టర్ స్టేటస్ నీ ట్రైబల్ ఐడెంటిటీ అవుతుంది. నువ్వు ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది. ఈ సిటీలో ఎవరు మనల్ని కనీసం ఇల్లు రెంట్ కూడా ఇవ్వరు. గిరిజనుకో, లేకపోతే దళితునికో, ఈ మైనారిటీకో, లేకపోతే పల్లెటూరు అంటే ఈ సిటీలో మనకి ఇల్లు రెంట్ కూడా దొరకడం కష్టం. అంటే ఎందుకంటే మన అవకాశం మొత్తం మనం ప్రాథమిక గుర్తింపైనటువంటి మన లింగము, మన కులము, మన మతము, మనం పుట్టిన దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని ప్రధాన స్థితి మాస్టర్ స్టేటస్ అని మనం చెప్పుకోవాలి. ఇది మన యొక్క జీవిత అవకాశాలని, ఆదాయాన్ని, వృత్తిని, విద్యను, సామాజికంగా మనం ఎవరితో కలుస్తున్నాము, మన దోస్తులు ఎవరు, మన మీద వాళ్ళ ఇంపాక్ట్ ఎట్లా ఉంది, మన ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎట్లా ఉంది అనేది ఇవన్నీ కూడా ఇవన్నీ అందుకొని ఉంటాయని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ మాస్టర్ స్టేటస్ చుట్టూ. ఇప్పుడు వికలాంగుల గురించి ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఏంటి అంటే వాళ్ళు కూడా దివ్యాంగజన్ అని ఇప్పుడు తీసుకొచ్చారు. అయితే ఈ స్టేటస్ అనేది ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే, దీపా, సాక్షి అనే ఇద్దరు భర్తను కోల్పోయారు. ఇద్దరు భర్త తరపున పథకాలు సాధించారు. కానీ ఇద్దరి మధ్య సారూప్యతలు బహుశా ఇక్కడితో ముగిస్తాయి. వీల్ చైర్లో కూర్చున్న ఓ ఆర్మీ అధికారి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి అయిన దీప 2016లో పారా ఒలింపిక్స్లో షార్ట్స్లో రజత పథకం సాధించింది. భారతదేశాన్ని గర్వపడేలా చేసింది.
ఇది ఒక భారతీయ మహిళ సాధించిన మొట్టమొదటి పారా ఒలింపిక్స్ పథకం కాగా సాక్షియాలో కాంస్య సాధించింది. ఒలింపిక్స్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళా రేంజర్ల ఒలింపిక్స్ ఇచ్చింది. అయితే సాక్షి యొక్క ఒలింపిక్స్ ఇంటి పేరు తెచ్చిపెట్టింది. అయితే భారత ప్రభుత్వం మరియు వారి సొంత రాష్ట్రాలు పారా అథ్లెట్ని పోషించినప్పటికీ సమర్థులైన అథ్లెట్లు దేశవ్యాప్తంగా మరియు కార్పొరేట్ సంస్థల నుండి ఎండార్స్మెంట్ ఒప్పందాలపై సంతకం చేయించాలని చూస్తున్నారని దీప చెప్పారు. ఇక్కడ దీప అనే ఆమె ఒక సాదాసీదా వికలాంగురాలండి. ఆమె ఒక వీల్చైర్లో కూర్చొని ఒక ఈ పారా ఒలింపిక్స్ అంటే ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆటల పోటీ అన్నట్టు. ఇప్పుడు ఒలింపిక్స్ ఇట్లా దాంట్లో ఆమె దీపా గారు ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు, రజత పథకం తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు సాక్షి అనే ఆమె కూడా ఒక పథకం తీసుకొచ్చింది. ఆమె నార్మల్ ఆమె. అయితే ఈ మల్టీ కార్పొరేట్ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఆమె చుట్టూ అంటే ఈ యొక్క దివ్యాంగులు సాధించిన విజయాన్ని అంత పెద్ద పట్టించుకోకుండా ఈమెకే ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకోండి, ఈ తెల్ల నేషనల్ నుంచి సచిన్ ఎట్లా ఆడాడు, వాడు ఎట్లా ఆడాడు, వీడు మన ధోని గారు ఎట్లా ఆడాడు, వాళ్ళ గురించి మాట్లాడతాం. కానీ మనం పారా ఒలింపిక్స్ చూసి తాను ఏ విధంగా ఒక వికలాంగురాలో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ రంగా ఆడుతున్నారు మనం చూడం. అంటే మన చూపులోనే తప్పుందని మనం వాళ్ళని కూడా మనం కూడా ఎక్కడో మనం కూడా ప్రజాస్వామీకరించుకోవాలి. మనం అప్పుడే కదా ఇప్పుడు పారా ఒలింపిక్స్ లో మనకు దీపక్ అన్యాయం జరిగింది. ఎవరు కూడా ఆమె అంత సాధించినా ఏదో రాజకీయ నాయకులపై ఓట్లు సాధించడానికి ఆమె పక్కన వెళ్ళినప్పుడు ఓట్లు తెచ్చుకుంటారేమో. కానీ మన సమాజంగా పౌర సమాజంగా మనం ఎంతవరకు ఆ దీప లాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నాము అనేది ఇక్కడ చూడాలి. మనం అది నిజంగా ఈ కొత్త చట్టాలు ఇవన్నీ తీసుకొచ్చినా కానీ చట్టాలు తీసుకొచ్చినా ఏమవుతుందంటే అండి, కొన్ని హక్కులు వస్తాయి కావచ్చు, మనిషి మానసికంగా పౌర సమాజం మారాలి. పౌర సమాజం మారినప్పుడే నిజమైనటువంటి విలువ గుర్తింపు ఎన్ని చట్టాలు వచ్చినా ఏమైనా కానీ పౌర సమాజంలో వచ్చినటువంటి ఒక మనకు మన సోషలైజేషన్ అంటారు. అంటే మనం సోషలైజేషన్ పిల్లల్ని చేయడము, సమాజాన్ని అటువైపుగా మనం తీసుకెళ్ళడం అనేది చేస్తేనే ఇప్పుడు దీపక్ న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, మహిళల చట్టాలు తీసుకొచ్చినా, వికలాంగుల చట్టంలోనే మరి మహిళలకు న్యాయం జరుగుతుందా అంటే దాన్ని కూడా మనం క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఒక హెచ్సిలో కానీ జైల్లో చాలా ఇప్పుడు కొత్తగా ఈ దివ్యాంగుల మీదనే ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎవరి పరిశోధనలు కానీ ఇప్పుడు దివ్యాంగుల మీద ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నట్టు మనకు ఇప్పుడు అర్థమవుతుంది. చట్టాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కొత్త చట్టాలు అనేవి మహిళల అవసరాలు తీరుస్తాయా, ఇది నిజంగానే మరి ఒక సమాజాన్ని ఇప్పుడు ఇది ఆపాదించబడినటువంటి సామాజిక స్థితి కాకుండా ఒక సాధించిన స్థితిలోకి తీసుకురాగలుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్లంతా ఒక వికలాంగురాలు సాధించినటువంటి సాధించిన స్థితిని వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా. అంటే మనం ఎక్కడో ఇంకా మార్పు చేయవలసిన ఉంది. ఇది హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చినటువంటి ఒక వార్తా కథనంగా మనం చెప్పుకోవచ్చు. పాత్ర ఇప్పుడు రోల్, అసలు విభిన్నమైనటువంటి రోల్స్ మనం పాత్రలను చూస్తూ ఉంటాం. ప్రతిరోజు ఎలా ప్రారంభమవుతుందో బహుళ భూదాలు ఉన్నట్లే ప్రతి దానికి కూడా చాలా బహుళమైనటువంటి మనకు రోల్స్ ఉంటాయి. ఉదాహరణకు మహిళా, కుమార్తె, సోదరి, విద్యార్థి, ప్రైవేట్ ట్యూటర్, స్నేహితురాలు, అలా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పాత్రలు ఉంటాయి. సామాజికంగా మనకిచ్చిన స్థితి ఒక రకంగా ఉంటుంది, మనం సాధించిన స్థితి ఇంకొక రకంగా ఉంటుంది. అయితే భారతదేశంలో ఒకటి ఉందండి, ఏంటంటే ఈ ఆపాదించబడిన స్థితి వల్లే ఎక్కువగా ఈ యొక్క సాధించిన స్థితికి దగ్గర సంబంధం ఉంది. ఇది ఈ యొక్క పాఠంలో రాయలేదు వాళ్ళు కానీ, ఎందుకంటే ఆపాదించబడిన స్థితి వల్ల అతను కొన్ని ప్రివిలేజెస్ పొందుతాడు, కొన్ని సౌకర్యాలు పొందుతాడు. ఆ సౌకర్యాలను పొంది కొంతమంది సాధిస్తారు. ఇట్లా అంటే ఆపాదించబడిన స్థితికి సాధించబడిన స్థితికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు బ్రాహ్మణులకు అది ఆపాదించబడిన స్థితి. అంటే అదే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క యూనివర్సిటీలలో మొత్తం ఉత్తిష్టాలు వేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది మీకు బ్రాహ్మణ టీచర్లే ఎక్కువ మంది యూనివర్సిటీలో ఉంటారు. అంటే మనకు తీసుకుంటే కుల వ్యవస్థ ఆ యొక్క ఆపాదించబడిన స్థితి అనేది మనకు సాధించబడిన స్థితికి ఇట్లా మ్యాప్ కనిపిస్తే మీకు రెండు దగ్గర ఉంటాయి. ఇక్కడ కులంలో వీడు పెద్ద ఉంటాడు, ఇక్కడ యూనివర్సిటీలో వీడు పెద్ద ఉంటాడు. అంటే ఇది ఇక్కడ యూనివర్సిటీలో మీకు సేమ్ కుల వ్యవస్థ మీకు యూనివర్సిటీలో కూడా అది అట్లే వస్తుంది. అంటే అదే మన యుఎస్లో అయితే బ్లాక్ అండ్ వైట్, మీకు హైయెస్ట్ ఆఫీసర్ మొత్తం వైట్ వాళ్ళు ఉంటారు, అంతే మిగతా తక్కువ ఈ యొక్క నల్ల వాళ్ళు ఉంటారు. అంటే ఈ యొక్క రోల్స్ స్థితులు ఇవన్నీ కూడా ఈ యొక్క ఆపాదించబడిన స్థితి
ఇటన్నీ ఉంటాయి. దాని దగ్గర రోల్స్ చేయవచ్చు. ఇప్పుడు ఇది లెటర్లు ఊడ్చే వాళ్ళు, లేకపోతే ఇవన్నీ ఊడ్చే వాళ్ళు ఎక్కువగా దళితులు ఉంటారు. అదే మన వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళంతా కూడా బ్రాహ్మిన్స్ ఉంటారు. ఇది మన ఇది వాళ్ళ దగ్గర రూల్స్ ఉంటాయి. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇది చాలా మంది వ్యతిరేకిస్తారు. అందరం వ్యతిరేకించాలి కూడా. అంటే ఇట్లా దీనికి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాను. సాధించబడిన స్థితికి, ఆపాదించబడిన స్థితికి చాలా దగ్గర సంబంధం. మనం కొంచెం క్షుణ్ణంగా ఓపికగా మనం రెండు కనుక చూస్తే ఈ రెండు మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఈ యొక్క పాత్ర సోషియాలజిస్ట్ లో స్ట్రక్చరల్ ఇంటరాక్షన్ రెండు రకాలుగా చూస్తారు పాత్రను. ఒకటి ఏంటంటే లింటన్, అతను ఏమంటాడు అంటే ఒక పాత్ర దానికి కొన్ని విధులు హక్కులు ఉంటాయని అతను రాస్తే దానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. లింటన్ మనము ఒక లింటన్, బాటను, తర్వాత టార్గెట్ పార్సన్స్ వీళ్ళందరినీ కూడా మనము నిర్మాణవాదులు అంటే స్ట్రక్చరలిస్ట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు సాంఘికరించబడిన సామాజిక నిర్మాణంలో హోదాలతో సంబంధం కలిగి ఉన్న ప్రమాణాలు మరియు అంచనాలను పాత్రలను వీక్షిస్తారు. లింటన్ ఇలా రాశారు: ఏ సమాజంలోనైనా సభ్యులు తమ హోదాలు మరియు పాత్రలు ఎంత చక్కగా సర్దుబాటు చేసుకుంటే అంత సమస్యగా నడవాలంటే ఎవరి పాత్ర మనం చేయాలని లింటన్ చెప్తాడు. పాత్రల వర్గీకరించిన ఒకటేమో ఆపాదించబడిన పాత్ర, రెండోది సాధించిన సంబంధిత మరియు సంబంధం లేని పాత్రలు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఒక సామాజిక వార్త చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన పాత్రలు ఇంకొన్ని ఉంటాయి, మనం అది కూడా చేయవలసి ఉంటుంది. అది అది ఇప్పుడు ఒక లిరిసిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు రాయడం అనేది ఒక పాత్ర అయితే ఒక్కోసారి వాడు పక్కన అర్థం కాకపోతే వీడే పాట వినిపించాలి, అంటే దానికి సంబంధించినటువంటి పాత్ర అన్నమాట. అది ప్రాథమిక మరియు సాధారణ మరియు స్వతంత్ర పాత్రలు కూడా ఉంటాయి. రోల్ సిస్టమ్ సింపుల్ మరియు కాంప్లెక్స్ సంఘాలు అంటే రోల్స్ అనేటివి యొక్క సింపుల్ అంటే సాదా సీదా రోల్స్ ఉంటాయి, కాంప్లెక్స్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక బంగారం పని చేయాలనుకోండి, అది చాలా కాంప్లెక్స్ రోల్. ఒక ప్రొఫెసర్ రోల్ చేయాలనుకోండి, చాలా కాంప్లెక్స్ రోల్. అది ఎట్లా అంటే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ప్రశ్న అడుగుతాడు, ఒక అమ్మాయి ఇంకొక ప్రశ్న అడుగుతుంది. అది చాలా కాంప్లెక్స్. అది మేధోపరంగా అది ఒకసారి బాలగోపాల్ ఎవరు అన్నారు అనుకుంటారు, చాలా హైయెస్ట్ నాకు తెలిసి ప్రపంచం క్లిష్టమైన పని ఏంటంటే మేధోపరమైనటువంటి పని. అది చాలా ఒక పదం అటు నుంచి ఇటు నుంచి అటు పోయింది అనుకోండి, అది మొత్తం దాని యొక్క మీనింగే మారిపోయింది. అందుకని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అది మనం మానసికంగా మేధోపరంగా చాలా మనము కష్టపడవలసి ఉంటున్నారు. ఇట్లా సింపుల్ మరియు కాంప్లెక్స్ సంఘాలు ఉంటాయి. పాత్రలు మరియు పాత్ర సెట్లు అంటే మల్టిపుల్ రోల్స్. సోషాలజిస్ట్ రాబర్ట్ కే మాటలు బహుళ పాత్రలు మరియు పాత్ర సెట్ అనే భావన మధ్య తేడాను గుర్తించవలసిన అవసరం మనకి చెప్పాడు. లింటన్ ప్రకారము ప్రతి హోదాకు ఒకే అనుబంధిత పాత్ర ఉంటుంది. లింటన్ ఏమంటాడంటే ప్రతి సామాజిక హోదాకి ఒకే పాత్ర ఉంటుంటాడు. కానీ మన యొక్క సోషాలజిస్ట్ రాబర్ట్ కే మాటలు ఏమంటాడంటే ప్రతి సామాజిక హోదాకి బహుళ పాత్రలు ఉంటాయని చెప్తాడు. అది ఇది రెండు ఇద్దరి మధ్య పాత్రని సోషల్ అది రోల్ సెట్ అని కూడా మన యొక్క సోషాలజిస్ట్ రాబర్ట్ కే మాటలు చెప్తాడు. దాదాపు అన్ని సమాజాలలో పురుషులు మరియు స్త్రీల మధ్య తేడాను గుర్తించడానికి దుస్తులు మనం ఇప్పుడు దుస్తులు వేసుకుంటామండి. అది మనకు ఇప్పుడు కానిస్టేబుల్ ఒక రకమైన డ్రెస్ ఉంటుంది, ప్రొఫెసర్కి ఇంకో రకమైన డ్రెస్ ఉంటుంది. ప్రొఫెసర్ ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా మనం వేసుకునే డ్రెస్ని బట్టి కూడా ఆ యొక్క పాత్ర ఒక్కొక్క పాత్ర ఒక కాకి డ్రెస్, ఇట్లా డ్రెస్ని బట్టి కూడా వాళ్ళు ఆ రోల్ అంటే అదే చేయాలంటే అదే డ్రెస్ వేసుకోవాలి. ఇది మనకు డ్రెస్ కూడా మనకు ఒక రోల్లో ఒక భాగంగా తెలుస్తుంది. పాత్ర కూడా మార్చవలసి వస్తుంది. ఒక్కొక్కసారి టీచర్ తండ్రి లాంటి పాత్ర పోషించవలసి వస్తుంది. అతను సెకండ్ పేరెంట్ అని కూడా చెప్పారు. టీచర్ ఇస్ ఆల్సో బికమింగ్ సెకండ్ పేరెంట్స్ అని కూడా చెప్తారు. ఈ రకంగా భిన్న పాత్రలు పోషించవలసి ఉంటుంది. పాత్రల సంఘర్షణ జరుగుతుంది, ఒక్కోసారి ఒత్తిడి జరుగుతుంది. మనం ఎంత చెప్పినా కానీ ఇప్పుడు టీచర్లకి వేరే పాఠాలు వేరే ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధం ఏంటంటే టీచర్ అంటే టీచర్ చెప్పుకోవాలి కదా, కానీ కొంత ఒత్తిడి ఉంటుంది. టీచర్లు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇది ఈ రోజు పాఠం. ఇంతటితో మనం ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు నమస్కారం.